అండి, గుడ్ మార్నింగ్. చిన్నునైతే డ్రాప్ చేసి వచ్చేసాను. అంటే మార్నింగ్ తనకి లంచ్ ఉండదు. ఇప్పుడు హాఫ్ డేస్ అంటే పిల్లలకి లంచ్ ఉండదు, కానీ స్టాఫ్కి అయితే స్కూల్లో ఉండాల్సి వస్తుంది. పేపర్ కరెక్షన్స్ అవి చేసుకోవాలి, స్టాఫ్ వర్క్ ఉంటుంది కదా. ఆయనకైతే ఫుల్ డేనే. సో నేను ఆయనకి లంచ్ కోసం మార్నింగే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎట్లాగా చేసుకుంటాను పని అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అయితే నేను షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ షార్ట్స్లో ఆల్రెడీ మెయిన్ వీడియోలో పచ్చి పులుసు చేశాను. అది ఒక టైపు, ఇప్పుడు చేసే టైపు వేరేదన్నమాట. ఆ షార్ట్ పెడితే నాకు ఒకళ్ళైతే కామెంట్ చేశారు ఆ రెసిపీ అనేది షేర్ చేయమని. ఈరోజైతే చేద్దామని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న పనులు వాళ్ళు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఆల్రెడీ బట్టలు నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు ఇంకా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని మీకు పచ్చి పులుసు రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియోని చూసి చివరి వరకు ఏమైనా సజెషన్స్ ఉంటుందండి, ఏమైనా చేంజ్ చేసుకోవాలి అన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి. లేదు అయినా కూడా ఓకే. నేనే వీడియో తీసుకోవడం నేనే, వీడియో ఎడిట్ చేయడం కూడా నేనే చేస్తున్నాను. కొంచెం మిస్టేక్స్ ఏమైనా కూడా ఇగ్నోర్ చేయండి, ఓకేనండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నీట్గా అయితే బెడ్స్ అద్దేసుకుంటాను. ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇంకా హాల్లోకి వస్తానన్నమాట. రోజు చిన్నకి అట్టు వేసానండి, దెబ్బరట్టు తినేసి వెళ్ళింది కదా. ఇవన్నీ లోపల పెట్టేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసేసుకుని మొత్తం ఈ పేపర్స్ మనకి ఐరన్కి పెడతారు కదా, ఇవి నేను దాచుకుని ఇవి పెట్టే నేను మిర్రర్ క్లీన్ చేసుకుంటాను. మిర్రర్స్ పేపర్తో క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా అనిపిస్తుంది కదా, అట్లాగనమాట. మనం ఎంత డైలీ చేస్తున్నా కూడా డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ మనం ఇవన్నీ క్లీన్గా చేసేసుకుంటే ఇల్లు నీట్గా అనిపిస్తుంది కదా మనకి. ఇవన్నీ ముందు ఇలాగ దులిపేసుకుని మనం ఇల్లు ఉడ్చుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది కూడా ఫిష్కి కూడా ఫుడ్ వేసేస్తాను. ఒకటి చూపిస్తాను మీకు. 2 days బ్యాక్ మా మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. పిల్లలు అయితే తీసుకొచ్చారు. ఫొటోస్ ఏమీ లేవండి, మ్యారేజ్ ఫొటోస్ అన్నీ కూడా సిస్టంలో ఉన్నాయి. సిస్టమ్ది మొన్న కొంచెం డిస్క్ ఏదో మార్చారంట, సో అందులోకి ఉండిపోయాయి ఫొటోస్. ఇంకా అందుకని ఏమీ లేకపోతే ఒక 2 ఫొటోస్ ఉంటే మా ఇద్దరివి ఇట్లా తీసుకుని వెళ్ళి చేసుకొచ్చి మాకు ఆ రోజు సర్ప్రైజ్గా ఇచ్చారనమాట. ఆ వీడియో కూడా మీకు దీన్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తారు. నాకు బాగా నచ్చిందండి, చక్కగా ఫోటో ఫ్రేమ్ బాగుంది, సింపుల్గా ఉంది. తర్వాత చిన్నుకు కూడా ఒకటి చేయించాలని అనుకుంటున్నాను. కాస్ట్ అది నాకు రీజనబుల్గానే అనిపించింది. ఇంకా చిన్నుకు కూడా ఒకటి చేపిద్దామని అనుకున్నాను, చేపించాలి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చి ఒక మ్యారేజ్ డేకి, అంటే ఇప్పుడు మాకు ఇచ్చిన పిల్లలు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారనమాట. ఆ పిల్లలైతే మాకు ఈ పిక్ నాకు చాలా ఇష్టం, ఈ స్టిల్ చాలా ఇష్టం నాకు. ఈ ఫోటో కోసం చాలా చూసాను. ఆ రోజు షార్ట్ అవుట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఫొటోస్ మాకు అవైలబుల్గా లేవు, అసలు ఎవరి దగ్గర కూడా లేవన్నారు. సో ఈ ఫోటో నాకు మా మ్యారేజ్ ఫోటో అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత స్టిల్స్ ఉంటాయి కదా, అవి ఈ ఫోటో.
అయితే ఆ పిల్లలు ఆ రోజు అంటే పిల్లలు ఏం చేస్తారంటే సార్కి ఇలాంటి ఇష్టం ఉండదు, నాకు ఇంట్రెస్టే, సర్ప్రైజ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అయితే ఆ పిల్లలు నన్ను అడిగి ఫొటోస్ తీసుకుని వెళ్ళి వాళ్ళు సర్ప్రైజ్గా మాకు ప్లాన్ చేసి ఇచ్చేవారు. అంటే నాకేం సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే నాకు ముందే తెలుసు సార్ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలని చేసేవారు. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ఇంకా నేను అలా షోలో పెట్టేస్తాను. అయితే ఈ ఫోటో కోసం చూసాను కానీ ఈ ఫోటో అయితే నాకు దొరకలేదు. ఇంకా సిస్టమ్ డిస్క్ మార్చిన తర్వాత ఫొటోస్ రావాలి. ఓకేనండి. ఇప్పుడు మన సంస్థానానికి వచ్చేసామండి, ఆడవాళ్ళ సంస్థానానికి. ఇంకా ఒక్కసారి పైన ఇట్లా క్లీన్ చేసేసుకొని, అంటే నేను ఇంకా అంట్లు కడగలేదండి. అంట్లు కడిగితే కనుక ఈ మొత్తం ఈ గ్యాస్ స్టవ్ అంతా కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను, కానీ నాకు అవ్వలేదు. సో నేను అందుకని ఇప్పుడు మీకు ఒక్కసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, వెళ్ళేటప్పుడే చింతపండు నానబెట్టి వెళ్ళాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను. మెయిన్గా మనకి పచ్చి పులుసుకి పచ్చిమిరపకాయలు, చింతపండు రసం, తర్వాత ఒక ఆనియన్ సరిపోతుంది మామూలుగా. అంటే పెద్దవాళ్ళు చేసేటప్పుడు ఏం చేసేవారంటే పొయ్యిలో నుప్పులు ఉంటాయి కదా, ఆ నుప్పుల మీద కాల్చి వాటిని చేసేవారు. ఆ ప్రాసెస్ ఒక రకం. కానీ నేను ఈరోజు సిటీస్లో ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏం తినబుద్ధి అవ్వదు, బయట ఫుడ్ తినబుద్ధి అవ్వదు. ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే అందులో ఒకటి పచ్చి పులుసు చేసుకోవచ్చు. పచ్చి పులుసు చేసుకుని చక్కగా సైడ్ డిష్ కింద వడియాలు వేయించుకోవచ్చు, లేకపోతే ఆమ్లెట్ వేయించుకోవచ్చు. తినేవాళ్ళు అయితే ఎండి చేప కూడా వేయించుకోవచ్చు. అందుకనే పచ్చి పులుసు ఉప్పు చేప కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే నేను ఈరోజు మీకు చూపించేది ఏంటంటే ఒక టమాటాతో చేస్తున్నాను. వంకాయ కాల్చి కూడా చేయొచ్చు. వంకాయ నా దగ్గర లేదు కాబట్టి ఈసారి వంకాయ ఉన్నప్పుడు వంకాయతో కూడా నేను చేసి చూపిస్తాను. ఈ రోజు అయితే నేను టమాటోతో చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ వేసుకోవాలి. అంటే మనం పచ్చిమిర్చి వేయించుకోవడానికి సరిపోతే చాలు, ఆయిల్ వేయించుకోవాలి. జస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు, మామూలుగా అయితే మా అమ్మమ్మ ఇట్లానే వేసేసి మూత పెట్టేసి అవి టపా 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 పేలేవి. ఇప్పుడు మనకు అంత రిస్క్ ఎందుకు, భయం కదా మనకి. జస్ట్ నేను ఎప్పుడు కూడా పచ్చిమిర్చి కట్ చేయను, అదే చాక్ తోటి నైఫ్ తోటి ఏమీ నేను కట్ చేయను, సిజర్తోనే కట్ చేసేస్తాను. సిజర్తో కట్ చేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగుతుండగానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాము, ఆయిల్ వేడైన తర్వాత మనము పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము. ఒక 8 పచ్చిమిరపకాయల వరకు చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక టమాటా, పండిన టమాటా, పచ్చిది కాదు, పండిన టమాటా ఒకటి మాత్రం కట్ చేసుకుని ఇది కూడా అందులోనే మగ్గనివ్వాలి, ఆయిల్లోనే మగ్గనివ్వాలి. మంచిగా వేగాలి. ఇవి వేగిన తర్వాత టమాటా కూడా మగ్గనిచ్చిన తర్వాత అది ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను మీకు. పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి, అదే వేగిపోయాయి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసుకుని పచ్చి వాసన పోవాలి టమాటో. ఇది మగ్గడం కోసం, సాఫ్ట్ అవడం కోసం సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం వేసాను, ఒక స్పూన్ వేసాను. లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక ఆనియన్ అయితే నేను చాప్ చేసేసి పెట్టుకున్నాను చిన్నగా. తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం తీసేసి రెడీ తీసుకున్నాము. చింతపండు మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత, అంటే పులుపు తినేదాన్ని బట్టి. ఇలాంటిది మన దగ్గర ఉందనుకోండి, చాలా ఈజీగా చింతపండు అనేది మనము
ఏమంటారు వడకట్టుకోవచ్చు. ఎందుకంటే చింతపండులో చిన్న చిన్నవి ఏ ఒకటి ఉంటాయి కదా పార్టికల్స్, అవి లేకుండా చక్కగా చూసారా మంచిగా వచ్చేస్తుంది. జస్ట్ ఒక గట్టితో ఇట్లా అనేసుకుంటే సరిపోద్ది. ఇది నేను ఈరోజే తీసుకున్నానండి, 20 రూపీస్. ఒక అన్నయ్య వస్తారు ప్లాస్టిక్ సామాను, చాలా బాగా ఇస్తారు, చాలా మంచి అన్నయ్య తను. మనకి చూస్తే అర్థమవుతుంది కదండి, అట్లా అనమాట. ఇది నా ఒక్కదానికే. ఆల్రెడీ నేను మార్నింగ్ దోసకాయ పొటాటో చేశాను కర్రీ ఈరోజు. సో ఇంకా ఇది పచ్చి పులుసు మా హస్బెండ్ తినరు అసలు, నా వరకే. అంటే మెయిన్ నన్ను అడిగారు అనమాట, వాళ్ళ కోసమే నేను ఇది చేస్తాను. ఎవరు అడిగారు అనేది గుర్తులేదు, కానీ మనం ఇది అయిపోయిన తర్వాత చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. నేను మెయిన్గా ఎంత తీసుకున్నానంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను కదా, దానికోసం. ఓకే అండి, అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. అది చింతపండు సరిపడగా తీసుకున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇది పక్కన పెట్టుకుని ఈ ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం. కట్ చేసుకున్నాం కదా, ఒక హాఫ్, పెద్దది నా దగ్గర పెద్దది కాబట్టి ఒక హాఫ్ వేసుకున్నాను నేను. ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేయించుకున్నాము, కొద్దిగా జీలకర్ర వేసి అవి బాగా వేగిన తర్వాత ఒక టమాటా, పండిన టమాటా కట్ చేసుకుని అది కూడా మగ్గనిచ్చాక అది మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత చక్కగా ఇట్లాగా మగ్గిపోయాయి. అదే వేడి మీద మనం పప్పు గుత్తి పెట్టి మెదిపేయాలి. చక్కగా మెదిపేయాలి. వేడి మీద అయితే మనకి తొందరగా కూడా అయిపోతుంది. తర్వాత మనం చింతపండు ఎంత కావాలంటే, కొంతమందికి పులుపు ఉంటుంది చింతపండు, కొంతమందికి ఉండదు కదా, తక్కువ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత. ఇట్లా ఈ టమాటా, ఈ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు మొత్తం మిక్స్ అయిపోవాలి చక్కగా, కచ్చనే. చిన్నక్కకి నాకు అయితే ఇలాంటి రెసిపీస్ చాలా ఇష్టం. ట్రెడిషనల్ గా ఎక్కువ తింటాము. మళ్ళీ మా పెద్దక్క తినదు పచ్చి పులుసు ఇట్లాంటివి. నేను మా చిన్నక్క మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. చూసారా, ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఇది మొత్తం తీసేసుకోండి. చేయి పెట్టేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇది మనం తినేదేగా, ఇంట్లో చేతులు కడుక్కొని శుభ్రంగానే చేస్తాం కాబట్టి. లేదంటే స్పూన్తో వీటితో తీస్తే సరిగ్గా రాదు, ఎందుకంటే దాన్ని ఉండిపోతుంది. మొత్తం చక్కగా కాలుతుంది. అసలు మా అమ్మమ్మ అయితే చేతితోటి ఇట్లాగా వేసేసేది. మా అమ్మమ్మ అండి అసలు మిక్సీ లేకుండా దాకలో అసలు టమాటా చట్నీ చేసేది. అసలు ఎంత టేస్ట్ అంటే మీకు ఖచ్చితంగా ఒక్కసారి అది కూడా చూపిస్తాను. మా ఫ్యామిలీలో నిజంగా మా అమ్మమ్మ చాలా చాలా బాగా వంటలు చేస్తారు. అంటే నేను చెప్పుకోవడం కాదు, కానీ మా మామయ్య వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, అంటే మాకన్నా ముందు జనరేషన్ వాళ్ళు కానీ వాళ్ళందరూ అంటారు పెద్దమ్మ చాలా బాగా వంటలు చేసేదని మా మామయ్య వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. చూసారా, ఇది ఇంత ఈ విధంగా అయిపోయింది. ఇది టమాటా, ఇది పచ్చిమిర్చి, టమాటో, ఏమంటారు జీలకర్ర, ఉప్పు. చక్కగా మనము ఇందులోకి వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో ఏమీ లేకుండా ఇంకా మొత్తం సాంతం ఇందులోకి వేసేసి పక్కన పెట్టేసి ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు, కారం, చింతపండు పులుపు ఒకసారి మనం అడ్జస్ట్ చేసేసుకుందాం. నేను మామూలుగా అయితే పచ్చి పులుసు మా అమ్మమ్మ తాలింపు చేసేవారు కాదు, కాల్చి చేసేటట్టయితే. అందులో మా అమ్మమ్మ కాల్చిన వంకాయ వేసేవారు, టమాటా వేసేవారు కాదు. వేస్తే కనుక ఖచ్చితంగా తాలింపు వేసేవారు.
పులుపు అన్నీ సరిపోయినాయి కానీ ఉప్పు లేదు. ఒకవేళ ఇది పులుపు ఎక్కువైంది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం పులుపు తక్కువైంది అనుకోండి కొంచెం మళ్ళీ చింతపండు తీసి రసం తీసి వేసుకోండి. ఎందుకంటే మనం తాలింపు వేస్తాం కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇంకొంచెం పులుపు కదండి బాగానే పడుతుంది. ఇప్పుడు మనం ఇది తాలింపు చేసుకోవాలి. తిరుగుమూత మామూలుగానే వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చి కరివేపాకు. ఒకసారి మీకు అది కూడా చూపించేస్తాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. అదే గిన్నె కడిగి పెట్టాను. ఆయిల్ వేసుకుంటున్నాను మంచిగానే. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రెమ్మలు అయితే నేను దంచుకొని పెట్టుకున్నాను. చక్కగా ఇది ఏం లేదండి, చింతపండు రసం, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, జీలకర్ర, ఉప్పు కలిపి మగ్గించుకొని దాన్ని కూడా మెత్తగా మెదిపేసి ఇందులో యాడ్ చేసుకుని పోపు వేసుకోవడమే. అన్నీ రెడీగా ఉంటే 5 మినిట్స్ అండి. ఇది పచ్చి పులుసు చక్కగా హ్యాపీగా తినేయచ్చు. అప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఇలాంటివి కూడా, ఎప్పుడు ఒకే కర్రీస్ కాకుండా. నేనైతే అన్నీ ట్రై చేస్తానండి, అన్నీ తింటాను ఖచ్చితంగా. ఆయిల్ అయితే హీట్ అయింది, వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే అసలు మామూలుగా లేదండి రేటు. సమ్మర్ పచ్చళ్ళ టైం రాకుండానే వెల్లుల్లిపాయలు రేట్లు అయితే పెరిగిపోయాయి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా చిప్పట్లు ఆడిపోయాయి. ఇంకా ఎండుమిర్చి వేసేసుకుని ఒక్కసారి అటు ఇటు అనేసి కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి తిరగమూత వేసేసాను. ఓకే, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో అయిపోయే సింపుల్ రెసిపీలో ఇదొకటి చెప్పుకోవచ్చు మనం. పచ్చి పులుసు చాలా బాగుంటుంది, చాలా ఇష్టం నాకు. నేను వాళ్ళు తినకపోయినా నేనైతే చేసుకుంటాను. వాళ్ళకి దోసకాయ పొటాటో చేశాను, నేనైతే ఈరోజు పచ్చి పులుసు చేసుకున్నాను. ఓకేనండి, ఈ రెసిపీ ఎవరు అడిగారో నాకైతే గుర్తులేదు. ఖచ్చితంగా మీకోసమే నేను చేశానండి పచ్చి పులుసు రెసిపీ. చక్కగా చేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని తిన్నా హ్యాపీ, ఎండు చేపలు వేయించుకున్నా హ్యాపీ. అది మన చాయిస్ అండి, మన ఇష్టం. ఓకేనా, ఇది ఒకసారి నేను సర్వింగ్ బౌల్లోకి వేసేస్తా. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా పచ్చి ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపులు, ఎండుమిర్చి చక్కగా ఆయిల్లో పైకి తేలాయి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది. పచ్చి పులుసు అయితే ఈరోజు చేసేసానండి మీకోసం. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారుగా. ఓకేనా.